ఉండండి, నేను కౌంటర్ అటాక్ ఇవ్వడానికి మాట్లాడటం లేదు. ఇక్కడ క్లారిటీ ఇద్దాం. ఇక్కడ వర్మ గారిని ఎవరు క్రిటిసైజ్ చేసి మాట్లాడలేదు. వర్మ గారికి మొదటి విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. సో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారినో ఇక్కడ క్రిటిసైజ్ చేయడానికి లేదు. కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని మాటికి జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ అక్కడ ఏదో జనసేన పార్టీని కుట్ర చేస్తున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించి మాట్లాడకూడదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కీలక పాత్ర పోషించింది జన సైనికులు, వీర మహిళలు, అక్కడున్న జనసేన పార్టీ సింపదైజర్స్. ప్రచారం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క అవ్వదాతలు చెప్పారండి సార్, పర్టికులర్ గా ఈసారి మేము ప్రాణం పరంగా పెట్టైనా నేను జనసేన పార్టీని గెలిపించుకుంటా, పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చేసుకుంటాను స్వచ్ఛందంగా పిఠాపురం మనుషులు అన్నారు. ఒక్క నిమిషం వినండి. జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారు అభిమానుల వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారా మీరు చెప్తున్నారా? ఎవరి పాత్ర లేదా? ఎవరు ఓట్లే లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదండి, బీజేపీ వాళ్ళు ఎవరు చేయలేదండి, అలా ఎలా మాట్లాడతారండి? అందరి పాత్ర ఉంటుంది, కానీ మేజర్ ఫ్యాక్టర్ సరే, మేజర్ ఫ్యాక్టర్ ఏదైనా అయ్యి ఉండొచ్చండి. సరే, అందరి సమిష్టి కృషి అద్భుతమైన విజయం అంటే అయిపోయింది కదా. అదే చెప్తున్నాం మేము కూడా. కానీ కొన్ని ఫేక్ సోషల్ మీడియా ఛానల్స్ ఏం ప్రమోట్ చేస్తున్నారంటే ఆ గెలుపుకు వేరే వ్యక్తిని కారణంగా చూపించి తప్పు చేసి మాట్లాడుతున్నారు. గతంలో కూడా మీరు గమనించవచ్చు, 2019 ఎలక్షన్స్ లో కూడా సార్ ఎక్కడైతే పోటీ చేశారో భీమవరం, గాజువాకలో కూడా ఆయన సెకండ్ హైయెస్ట్ పొజిషన్ తెచ్చుకున్నాడు. ఆయన ఓటమికి గల కారణాలు కూడా మీ అందరికీ తెలుసు. ఎన్ని వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టి ఆయన ఓడించారో కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నం చేసి గతంలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన గెలుపుకు ప్రజలే స్వచ్ఛందంగా కారకులు కావాలనుకున్నారు. సో 20% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎవరు కాదంటలేదు. ఆ ప్రజలు అన్నది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక జనసేన ఉండరు కదా. మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అనే ఇంటెన్షన్ ప్రజల్లో నిండిపోయింది. అది ఎవరికి మార్చలేదు. ఇది డిబేట్ కాదు, కరెక్టే. అక్కడ ఉన్న ఓటర్లు ఎంతమంది ఉంటారండి? ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఏ పార్టీ వాళ్ళకి ఉంటారు? జనసేన ఓట్స్ పర్సెంటేజ్ పిఠాపురంలో ఎంత ఉంటుంది జనరల్గా? మీరు అన్నట్టుగా హెల్ప్ చేయడం వేరు, మాట్లాడడం వేరు. ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ సమిష్టిగా గెలిపించారు అంటే అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని ఎందుకు రేస్ చేస్తున్నారు అనవసరంగా? కొంతమంది కోసం ఆ మెసేజ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను క్లియర్ గా చెప్తాను. కొంతమంది కోసం, కొంతమంది ఛానల్స్ మెయింటైన్ చేస్తూ, కొంతమంది క్రిటిసిజం చేస్తూ అక్కడ వేరే విధంగా మాకు టీడీపీ వాళ్ళకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడ సభా ప్రాంగణంలో క్లారిటీ ఇచ్చారు. కీర్తన గారు వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు గొడవలు పెట్టేవాళ్ళు. ఇది రాజకీయం. చూడండి, క్లారిటీ ఇస్తున్నాను. ఎస్పెషల్లీ కొంతమంది కోసం మాత్రమే నాగబాబు ఏంటండి అది? ఏంటి మీరేంటి చూపిస్తున్నాడు? మేజర్ ఫ్యాక్టర్స్ మర్చిపోకూడదు. అసలు విషయం చెప్పకుండా గాయత్రి ఒక నిమిషం వెయిట్ అండి. గాయత్రి రెస్పాండ్. వర్మ గారు నేను వినిపిస్తున్నానా? ఆడిబిలిటీ వినిపిస్తున్నారు, మాట్లాడండి. సార్ నేను